గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇమానియల్ బాండింగ్ పెట్టుకుంటున్నాడు, తనుజాని బాండింగ్ పెట్టుకొని బర్నీని బయటికి పంపించారని చెప్పారు. ఇమానియల్ బాండింగ్ పెట్టుకొని ఆడుతున్నాడు కదా, సంజన అమ్మ అనుకుంటా సంజన అంటే వెళ్తున్నాడు. సో మరి అది ఇమానియల్ కూడా బాండింగ్ పెట్టుకున్నట్టు కదా, మీరేమంటారు? అదే అండి, నాకు చెప్పానంటే ఇప్పుడు బాండింగ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది అనమాట. గేమ్ లో చూపించుకోలేదు ఎప్పుడు ఇమానియల్ గానీ సంజన గానీ, ఓకేనా. వీళ్ళు అలా కాదు, గేమ్ లో కూడా చూపించుకున్నారు. సో అందువల్ల వాళ్ళు వేరేగా వెళ్ళిపోయింది బయట, అంతే. అంటే తన గేమ్ వదిలేసి సపోర్ట్ చేయలేదు, ఓకేనా. ఇక్కడ అలా కాదు, బర్నీ గారు తన గేమ్ వదిలేసి సపోర్ట్ చేశాడు, అవతల వాళ్ళని తీసేసి వీళ్ళకి సపోర్ట్ చేశాడు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సంజన గారికి హెల్ప్ చేసిన విధానంలో ఇమానియల్ గారు ఏంటంటే తను ఆడకుండా తను ఉన్నప్పుడు సపోర్ట్ చేశాడు, అది వేరు. బర్నీ గారు అలా కాదు, ఆడుతున్నప్పుడే ఈయన వదిలేసి ఈయన గేమ్ వదిలేసి ఆమె సపోర్ట్ చేశాడు, అది కరెక్ట్ అనిపించలేదు. సో ఆ బాండింగ్ ఈ బాండింగ్ కొంచెం వేరుంది. నాగార్జున గారు వచ్చి వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే మాధురి గారు చేంజ్ అనేసి. అవునండి, మాధురి గారు అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. నెక్స్ట్ ఆది గారు కూడా చెప్పారు, అది కూడా తీసుకుంది మైండ్ లోకి. సో కామైంది. నాకు దాని తర్వాత తెలిసింది ఏంటంటే మాధురి గారు అలాంటి వాళ్ళు కాదనిపిస్తుంది. తను అంత ఫైర్ ఏం కాదు, అంటే కోపిస్ట్ వాళ్ళు ఏం కాదు. సో ఫైర్ గా వచ్చాం కాబట్టి అలా చూపిస్తే బాగుంటుందని చూపించిందేమో కానీ తను అంత కాదనిపిస్తుంది. ఓకే, నిన్న పెట్టిన టాస్క్ లో కూడా మాధురి అలాగే సైలెన్సర్ సంజన వాళ్ళు ఎలా గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి వాళ్ళ బాండింగ్ ఎలా అనిపిస్తుంది గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యాక? గేమ్ అందరు బాగానే ఆడుతున్నారు. సో ఈ రోజు రిజల్ట్ చూద్దాం. అప్పుడు దాకా నేనే గెటప్స్ చాలా బాగున్నాయండి, చాలా వెరైటీగా ఉన్నాయి. ఈ రమ్య పాపం గెటప్ ఏదో పెట్టి అనిపించింది నాకు, కామెడీగా బాగా అనిపించింది. అండ్ కళ్యాణ్ కూడా బాగుంది గెటప్. సో గెటప్లు బాగానే ఉన్నాయి. అసలు నాకు సంజన గారిని చూస్తుంటే మన అనసూయ గారిని చూస్తున్నట్టుంది నిజంగా, పుష్పలో. సో అట్లా ఇంకా అయిపోయింది. రమ్య అనుకుంటున్నాను. బట్ పోలింగ్ ప్రకారం చూస్తే శ్రీనివాస్ సాయి గారు ఉన్నారు. చూద్దాం, బిగ్ బాస్ ఎప్పుడు పోలింగ్ ప్రకారం బాడు కదా. దివ్యల మాదిరి రమ్య గారు వచ్చాక కొంచెం జనాలకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడే మీరు వెళ్ళిపోమంటారు రమ్య గారు? నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి రమ్య గారు ఎవరు, నేనెవరు? అలా అనుకుంటే బర్నీ గారిని అసలు పంపిను కదండి, ఓకేనా. బట్ అలా కాదు, యాక్చువల్ వాళ్ళిద్దరు రావడం వల్ల ఏం జరగలేదు కానీ వాళ్ళు వచ్చారు చెప్పారు అనమాట. మేబీ వాళ్ళిద్దరు రాకపోయినా సరే ఆది గారు కానీ నాగార్జున గారు మొన్న దివాళీ ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు ఎపిసోడ్ లో, అది చెప్పుంటే మన వాళ్ళు అప్పుడు కూడా ఫైర్ ఆడతారండి మళ్ళీ. సో అట్లా. కానీ ఒకటైతే చెప్పగలను, బర్నీ గారు వెళ్ళిపోవడం వల్ల తనుజ గారి గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది, అదైతే నిజం. బిగ్ బాస్ 9 చాలా మంది కూడా అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో దానికి మీరేం చెప్తారు? నిజం అనిపించిందండి నాకు కూడా. ఎందుకంటే అమ్మాయి శ్రీజ ఉంది కదా, అప్పటి నుంచి నాకు అన్ఫేర్ అనిపించింది. దాని ముందు వరకు కూడా ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసే విధానంగానే వెళ్తుండింది. శ్రీజ నుంచి నాకు అన్ఫేర్ గా అనిపిస్తుంది కొంచెం. సో చూద్దాం, ఈ వీక్ తెలిసిపోద్ది అన్ఫేరా లేకపోతే ఫెయిర్ అనేసి. రమ్య మోక్ష తనుజ వర్సెస్ ఇమానియల్ ఈ కంటెంట్ అంతా బాగా నడవాలి, అదే కావాలి. కొట్టుకోవడం కావాలి, తిట్టుకోవడం కావాలి, జుట్లు పీక్కోవడం కావాలి. బిగ్ బాస్ సీజన్ 9 అంతకు మించి నాగార్జున గారు ఫస్ట్ లోనే చెప్పారు, ఇంకా ఉంది, అప్పుడే మొదలైంది, ఇప్పుడే ఇంకా. అంటే ఇప్పుడు తనుజ వర్సెస్ రమ్య మోక్ష అవుతుంది కదా, వాళ్ళిద్దరి పాయింట్ ఎంత వరకు కరెక్ట్ అంటారు? నిజంగానే రెండు చేతులు కలిస్తే చప్పట్లు అని విజిల్ సౌండ్ వేసి ఇలా చెప్పడం కూడా చాలా మంది నెగటివ్ గా చూస్తున్నారు. అప్పుడేమో చిరాకు పడింది, ఇప్పుడే మళ్ళీ చేతులు వేపించుకుంటుంది అని. నెగిటివ్ చేసిన వాళ్ళు నెగిటివ్ చేస్తారు, పాజిటివ్ చేస్తారు పాజిటివ్ గా చూస్తారు. అది చూసే కళ్ళ బట్టి ఉంటది, మనం మాట్లాడే మాట బట్టి ఉంటది. సో దాని గురించి మనం మాట్లాడటం కూడా వేస్టే. చెయ్యి వేయించుకోవడం ఆమె ఇష్టం, అది ఆమె బాడీ ఆమె ఇష్టం, ఆమె వేయించుకుంది. చూసే వాళ్ళకి మనకేమి, చూడండి ఆనందపడండి. నీ లవరా, మీ అక్క, నీ చెల్లె కాదు కదా, చూసేవాడు చూడండి, చూడని వాళ్ళు వెళ్ళిపోండి అంతే. హైపర్ ఆది వచ్చి లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న తర్వాత తనుజని అందరినీ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నాకు ఎక్కడ టార్గెట్ చేసినట్టు ఏం కనపడతలేదే. కానీ నిన్న సంజన గారు కూడా మొన్నటి వరకు కళ్యాణ్ తోటి ఇప్పుడు నిఖిల్ తోటి ఉంటున్నాం అని చెప్పారు. అది వాళ్ళ ఇష్టం, ఎవరితో ఉండాలన్నది మనం చెప్పకూడదు. అది మనసాతి ఎవరు కనిపిస్తా వాళ్ళకి. ఇప్పుడు ఒక లవర్ని నువ్వు జీవితాంతం ఉంచుకోవుగా, అది అంతే రైట్. ఇంకా అది మన హిస్టరీ ఉంటుంది, పెద్ద హిస్టరీ ఉంటుంది. నాకైతే భయం కాదు, ఆమె అంటే ఒక ఆపరేషన్. ఆమె గుర్తొచ్చేది ఆమె పేరు ఎత్తితేనే ఒక గొడవ. మాధురి అన్న పేరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఒక ఆపరేషన్, ఒక గొడవ మొదలయ్యిద్ది. సో ఆమె జోలికి వెళ్తలేదని కాదు, అది ఒక గేమ్. అది ఆమె గురించి ఆమె భయపడుతున్నారా, వీళ్ళు భయపడుతున్నారా లేదు. బిగ్ బాస్ అన్నది ఒక ఫ్యామిలీ లెక్కని చూడాలి కాబట్టి అందరు కలిసిమెలిసి. ఇప్పుడు తగ్గిందిలే, నాగార్జున గారు చెప్పారుగా. సో శ్రీనివాసరావు గారు కూడా లోపలికి వస్తారని టాక్ అయితే వినపడుతుంది. అంటే ఆమె కొంచెం గ్యాప్ వచ్చింది, బాగా దూరం లోపలికి వెళ్ళిపోవటం వల్ల మాట్లాడటం, అండర్స్టాండ్ కొంచెం కుదరట్లేదు.
సో మాట్లాడటానికి లోపలికి అయితే వస్తున్నట్టు టాక్ అయితే వినపడుతుంది. అంటే మిస్ అయిపోతున్నాను, రాత్రులు నిద్ర పట్టట్లేదు అని చెప్పి. అదే ఏమన్నా చేసుకుంటారు కామెంట్స్ లో. ఇప్పుడు ఎవరంటే ఇష్టం బిగ్ బాస్ లో? నాకు అందరూ ఇష్టమే, అందరి కోసం మాట్లాడు. అందరి కోసమే మాట్లాడుతున్నా, ఒకరి గురించి ఏం మాట్లాడతలేదే. ఇంకా సో ఈ రమ్య మోక్ష గురించి ఏం చెప్తారు? ఎలా గేమ్ ఎలా అనిపిస్తుంది? నేనేం చెప్తాను, నాకు ఫ్రెండా లేకపోతే చెల్లా చెప్తాను. ఏమంటే తను ఎంటర్టైన్ చేస్తా అని చెప్పి నాగార్జున గారితో చెప్పారు. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? బానే ఉంది. ఆ అయిపోయి కావాలి జనాలకి, ఎందుకంటే ఆ తిట్టుకోవడం, ఆ కొట్టుకోవడం, ఆ తిట్లు, ఆ గొడవ, ఆ లవ్ అయ్యే కావాలి. టాస్క్ ఎలా ఉంది? ఇప్పుడు ఇప్పుడు కొత్త టాస్క్ ఇచ్చాడు కదా, దొంగల ముఠ. బానే ఉంది. అందరు దొంగలే అందరూ. ఎవరికి సూట్ అయింది? ఒరిజినల్ అందరికి సూట్ అయింది. ఒరిజినల్ గెటప్ ఇచ్చారు నాగార్జున గారు. ఇంకా అంటే స్టార్టింగ్ లో ఆయిషా వచ్చి దుమ్ము లేపింది, ఇప్పుడేమో కనపడట్లేదు ఎక్కువ. అంటే ఫ్యాను కరెంట్ పోయింది, అక్కడ కరెంట్ వచ్చాక దుమ్ము పైకి లేచింది. రైట్. ఇంకా మీ ఫేవరెట్ ఎవరు? అందరూ ఎట్ అవుతారు? అందరూ అవుతారు. అందులో ఒకరిని ఎంచుకోవడం అంటే బెటర్ ఆప్షన్ నాకు ఇంక ఎవరు కనపడలా. ఈ రోజులు సుమన్ శెట్టి మాస్క్ పెట్టుకుని ఆడారు, యాక్టింగ్ చేశారు. చెత్తే బిగ్ బాస్ సీజన్ అయినా చెత్త. ఇప్పుడే ఇమాన్యుయల్ నిజ స్వరూపం బయటపడిందని అంటున్నారు. ఏం చెప్తున్నారు? నాకు అర్థం కాల. ఇన్ని రోజులు ఇమాన్యుయల్ మాస్క్ పెట్టుకుని ఆడారు, ఇప్పుడే తన నిజ స్వరూపం బయటపడింది, తనుజాను నామినేట్ చేయడంలో అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తున్నారు? నాకు అలా ఏం అనిపించలేదు భయ్యా. నీకు ఎందుకు అనిపించింది? నామినేట్ చేయకపోగానే దిగి నువ్వు ఎందుకు ఎట్లా చేసావు, నన్ను నమ్మించి మోసం చేసావు, అది ఇది అని చెప్పేసి అదే లేదు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 అంటే అందరికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఒకరినొకరిని తొక్కుకుంటూ వెళ్ళి కప్పు కొట్టుకోవడమే సీజన్ 9. అంతకు మించి అబ్బా నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు కదా, తొక్కుంటూ చచ్చిపోండి, కప్పు ఎవరికొస్తుందో తెలియదు అన్నట్టే పెట్టారు అది. ఇంకా సో బర్నీ గారిని టాప్ 5 లో ఉండడానికి పంపించేశాడు. నెక్స్ట్ తనుజా మీద కూడా ఏదైనా పవర్ ఆసనాలు వాడచ్చు. ఎవరి మీద వాడతారు ఏంటన్నది మన చేతిలో లేదు. అప్పుడు మైండ్ లోకి ఎవరు కన్ను పడిందో వాళ్ళేపు వాడేస్తారు అంతే. అదే సీజన్ 9. సో సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తారండి? ఈసారి కమెడియన్ విన్ అయ్యే ఛాన్స్ చెప్పలేము. ఆల్రెడీ ప్రోమోల్లో ఫోటోలు అన్ని ట్రోల్ చేసేస్తున్నారు కప్పు ఆయనకే అని, నాగార్జున గారి చేతి ఇచ్చేసినట్టుగా. చెప్పలేం బై లక్, ఎందుకంటే ఆయన కెప్టెన్ కొట్టాడు కాబట్టి ఎక్కడ కూడా దొరకట్లా. స్టెప్ బై స్టెప్ చాలా మంచిగా ఆడుతున్నాడు. మాట్లాడే విధానం గాని, ఆయన ఆడే విధానం గాని చాలా మంచిగా ఆడుతున్నాడు. నిజంగా అంత టాలెంట్ పర్సన్ అయితే అనుకోవాలా, చాలా బెటర్ గా ఉన్నాడు ఆయన ఒక్కడు. అంటే ఎందుకు అవుతున్నాడు అంటే మొన్నటి దాకా మెత్తగా ఉన్నాడు అబ్బా, పాము పడుకుంది, ఇప్పుడు లేచింది, పడగిప్పింది. ఇక రాను బొంబాయికి రాను సాంగ్ లాగా అయిపో ఎత్తుకుంటాడు. అది మన చేతిలో లేదు. నాగార్జున గారు ఎలుకలు మెరుకులు పెట్టేస్తున్నాడు, పాములు మెలుకలు లాగా. నాకెవరు అర్రే, నాకేం శత్రువులు ఉన్నారా ఏంది? నాకెందుకుంటారు? నేను ఎవరు వచ్చినా చూస్తా, ఎవరు వెళ్ళిపోయినా చూస్తా, అంతే. కామన్. నేను ఎవరికి ఓటేయను, నాకేం అవసరం ఓటేయడానికి? నా వాళ్ళు అన్నా కానీ ఓటేసి గెలిపిస్తానని నేను చెప్పలేదే. వాళ్ళు వచ్చి బయటికి ఏమైనా చేస్తారా? పుష్ప తగ్గేదిలే అంటున్నారు, ఇంకేం చేస్తాం బొక్క, ఏం లేదు. ఏదో అంటుండ్రు, అవి మనం మాట్లాడకూడదులే. ఆయన రీజన్ అని నేను అనుకోవట్లేదు. ఆయన టాస్కులు సరిగ్గా ఆడలేదు, ఉన్న కాంచి రిలేషన్షిప్ లోనే మునిగిపోయాడు. అదొక పెద్ద మైనస్. వచ్చిన వాళ్ళు ఆడియన్స్ అందరూ అదే కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన దువాడ గారి రీజన్ అని నేను అనుకోవట్లేదు. ఓకే, అలాగే రమ్య ఉన్నారు కదా, సో ఆమె గ్రాఫ్ కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ ఏమైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఆమె ఫిజికల్ గేమ్ పరంగా స్ట్రాంగ్, గేమ్ బాగా ఆడిద్ది. నోరుదోలు ఎక్కువ అనేస్తుంది, మాటలు టంగ్ స్లిప్ అవుతుంది. మాట్లాడే మాటలు ముఖ్యం, ఎట్లా పడితే అలా అనుకోద్దు. వచ్చిన మొదటి రోజు రెండో రోజు కళ్యాణ్ గారిని అన్నది, అమ్మాయిలు పిచ్చి నా మీద చేస్తే ఇచ్చి పడేస్తే అది ఇదని, అది కొంచెం హర్టింగ్ అనిపించింది మాకు. అది వీడియోస్ చూపించారు, అప్పుడు మారాలి. తర్వాత నిన్న తనుజా గారిని కూడా అట్లానే, అంటే పర్సనల్ డ్యామేజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే మేబీ కావాలని అంటున్నారో, ఆమెకి టీనేజ్ మైండ్ సెట్ అర్థం కావట్లేదు అని వస్తున్నారు. ఎవరికి రమ్య ఫిజికల్ అదే గేమ్ పరంగా ఓకే, మైండ్ గేమ్ వచ్చోళ్ళ ఫిజికల్ గేమ్ చూసాం మనం ఆల్రెడీ. బర్నీ గారిని బాగా స్ట్రాంగ్ ఆపడేసింది. ఇంకోటి వేరే గేమ్ లో వచ్చి ఓడిపోయారు. అంటే ఆమె బాక్స్ లో పడుకుంటది కదా, లాక్ తీసేది, అందులో ఓడిపోయారు. అంటే మేబీ ఆమె తప్పలేదు, ఆమె లోపల ఉంది. ఒక గేమ్ లో అయితే బాగా ఫిజికల్ గేమ్ లో స్ట్రాంగ్ ఉంటదని నమ్ముతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో అసలు ఎవరి దగ్గర అంత ఫైర్ అనిపించింది, అట్లా అనిపించింది. వచ్చిన 2 రోజులు ఇల్లు బీగి పందిరేశారు, ఇప్పుడు నార్మల్ గా ఉన్నారు. అంటే ఓల్డ్ కంటెస్టెంట్ లో మళ్ళీ ఫైర్ అవుతున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద. తనుజా గారు ఈ 2 రోజుల్లో మామూలు ఫైర్ కాల, అంటే లోపల ఉన్న ఫైర్ మొత్తం బయట చూపించింది. ఇది ఆమె మొదటి నుంచి ఉంటే బాగుండేది. ఆమె ఎమోషనల్ అవ్వటం అవి కరెక్ట్ కాదు. రీతు చౌదరి గేమింగ్ ఎట్లుంది? బాగానే ఆడుతున్నారు కానీ ఆమె కూడా అంతే. రీతు చౌదరి గారు కొంచెం స్ట్రాంగ్ ఉంది, ఆమె ఎందుకో వెళ్ళట్లేదు. బాగానే ఓటింగ్స్ కట్టుకున్నట్టు. 2వ వీక్ లోనూ 3వ వీక్ లోనూ వెళ్తానే అనుకున్నా.
ఎందుకంటే బయట ఆమెకి నెగిటివిటీ ఉంది. మొదటి నుంచి ఒక 4-5 నెలల నుంచి మీడియాలో గొడవల్లో ఉన్నారు. ఆమె అమౌంట్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ లో కావచ్చు, వేరే వివాదాల్లో ఉన్నారు. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? అదే నన్న సస్పెన్స్. ఎట్లా పడితే అట్లా ఎలిమినేట్ అవుతున్నారు, తెలియదు. ఈ వారం నామినేషన్ అయ్యారు, హౌస్ లో ఎవరు ఉన్నారనుకుంటున్నారు? ఈ వారం ఉన్న నామినేషన్ అయిన వాళ్ళు హౌస్ లో ఎవరు ఉన్నారనుకుంటున్నారు? ఇమో అన్న అయ్యారా? ఇమో అన్న ఉండాలి, తనుజ గారు ఉండాలి, రీతు చౌదరి గారు ఉండాలి, మన పవన్ గారు ఉండాలి. డిమాండ్ పవన్. ఎలిమినేట్ అవ్వాలి చెప్పండి. ఎవరా? నాకు మైండ్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని లేదన్న, వాళ్ళే అవుతారు. వాళ్ళ లోపల నుండి కొట్టుకొని సత్యాన్ని మేము చూస్తాం. మాకు ఎంటర్టైన్మెంట్, వాళ్ళు ఎలాగైనా చాలని మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు. ఎంటర్టైన్మెంట్ మీకు ఎంటర్టైన్మెంట్ మరి ఇంకా అక్కడ అదే కనిపిస్తుంది. నేను చూసి ఏం నేర్చుకోవాలి ఆడ? ఆ టాస్కులు గేమ్లు ఆడటం అని చూసుకోవాలా, లేకపోతే వాళ్ళ లవ్ ట్రాక్ నేర్చుకోవాలా, లేకపోతే లోపలికి వెళ్ళి బాండింగ్స్ పెట్టుకోవడం నేర్చుకోవాలి వాళ్ళని చూసి. అంతే కదా, ఏం నేర్చుకోవాలి? ఎంటర్టైన్మెంట్ ఎవరైనా అదే చూస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ లో కూడా లిమిట్స్ ఉంటాయి. ఇలా మాట్లాడాలి, ఇలా గేమ్స్ ఆడాలి, కొంచెం ప్రవర్తన అనేది. అవి మిస్టేక్స్ అయినప్పుడు నాగార్జున గారు చెప్తాం, ఆడియన్ గా మేము కూడా చెప్తాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.